అంగద్ చాలా కంగారుగా ఉంటాడు. తన కూతురు సృష్టిని వెతకడం కోసం అతను ప్రతి బజారు, ప్రతి వీధి తిరుగుతాడు. కాని ఇప్పటికీ అతనికి ఎక్కడా కనిపించలేదు. ఇక మరొకవైపు సృష్టి తన ఇంటివైపుకి తిరిగి వెళ్తూ ఉంటుంది. తను ఆ తలని దూరంగా అడవిలోకి విసిరేస్తుంది. ఆ తర్వాత ఇంటికి చేరుకుంటుంది. అమ్మా సృష్టి, నువ్వు ఎక్కడికి వెళ్ళావు? మీ నాన్నగారు నీకోసం ఎంత కంగారు పడుతున్నారో తెలుసా? నీకోసం వెతకడానికి వెళ్లారు, ఇంతవరకు తిరిగి రాలేదు. అమ్మీ, నేను నీకు చెప్పే కదా వెళ్లాను. అబ్బో, అనవసరంగా కంగారు పడుతున్నారు. ఆయన వచ్చిన తర్వాత నువ్వు ఆయనకు కూడా చెప్పేసేయ్, నేను ఇంటికి వచ్చేశాను అని. తను తన గదిలోకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత సైలెంట్గా పడుకుంటుంది. సృష్టిలో ఖచ్చితంగా ఏదో తేడా ఉంది. తను చాలా విచిత్రంగా ప్రవర్తిస్తోందండి. మనల్ని అమ్మి అబ్బో అంటోంది. సల్వార్ కమీజ్ వేసుకుంటోంది. పైగా తన నోట్లో నుంచి మాంసం తిన్న స్మెల్ కూడా వస్తోంది. కొత్త నగరం, కొత్త చోటు. మనం ఎవరిని సాయం అడుగుతాము? ఉదయం గుంజన్ పూజ చేస్తాడు. అప్పుడు కుటుంబ సభ్యులందరూ అక్కడికొస్తారు. కాని సృష్టి తన గదిలోనే కూర్చుని ఉంటుంది. రాత్రి ఎప్పుడైతే అందరూ హాల్లో కూర్చుని ఉంటారో అప్పుడు వాళ్లకి ఎవరివో మాటలు వినిపిస్తాయి. భగవంతుడా, అసలు ఇది ఎలా జరిగింది? ఎవరు చేయగలరేలా? ఈ మాటలు ఇంటి వెనక నుండి వస్తున్నాయి. వాళ్లు ముగ్గురు ఇంటి వెనకవైపు ఉన్న బాల్కనీలోకి వెళ్తారు. తెల్లని సల్వార్ కమీజ్ వేసుకుని ఉన్న ఆ మనిషితో మరొక వ్యక్తిని చూస్తారు. ఇవాళ ఒక్కరోజు మాత్రమే నేను తనని తన నిజమైన లోకానికి పంపించగలిగేవాణ్ణి. కానీ ఇప్పుడు నువ్వేమో తనని ఎవరు విడుదల చేశారో అని తెలియదా అంటున్నావు. నేను మొన్న స్వయంగా ఇక్కడికొచ్చాను. అప్పుడది శవపేటిక లోపలే ఉంది. నువ్వేమీ చేయలేదంటే మరి ఇంకెవరై ఉంటారు? ఇంకెవరిక్కడికొచ్చారు? అది వినగానే మోహిత్ వణికిపోతాడు. మోహిత్, ఏవైంది బాబూ? నువ్వెందుకంతలా భయపడిపోతున్నావు? మమ్మీ, సృష్టి, అక్క ఇంకా నేను ఆ ఇంటి లోపలికి వెళ్ళాము. అక్కడ మాతో పాటు చాలా విచిత్రమైన సంఘటనలు జరిగాయి. మోహిత్ జరిగిన విషయమంతా అంగద్కి, గుంజన్కి చెప్తాడు. ఓ మై గాడ్! పద గుంజన్, మనం ఇప్పుడే వెళ్ళి వాళ్ళతో మాట్లాడదాం. వాళ్ళు గనక వెళ్ళిపోతే మన సృష్టి సంగతి ఏమవుతుందో నాకు తెలీదు. అంగద్ అలా చెప్పడం వల్ల వాళ్లు ముగ్గురు ఇంటి వెనుక ఉన్న ఆ బంగళా దగ్గరికి వెళ్తారు. ఆ వ్యక్తి ఇంకా ఆడమనిషి వాళ్ళింకా అక్కడే ఉంటారు. మీరు ఎవరి కోసమైతే వెతుకుతున్నారో అది మా అమ్మాయి సృష్టి. ఎదురుగా ఉన్న ఇల్లు మాదే. మా అమ్మాయి సృష్టి ఆ గదిలోకి వెళ్ళింది. అదే గదిలో ఆ శవపేటికుంది. పెళ్లి కాని అమ్మాయ. చాలా దారుణం జరిగింది. మీరు దయచేసి మమ్మల్ని భయపెట్టకండి. అసలు ఇదంతా ఏంటో అది చెప్పండి. నా పేరు షబానా. నేను మీకేదైతే విషయం చెప్పబోతున్నానో అది కిందటి సంవత్సరానికి చెందింది. నేనిక్కడ నా కుటుంబంతో పాటు ఉండేదాన్ని. నా భర్త సాజిద్ ఇంకా నా కూతురు సనా. సనా మా ఒక్కగానొక్క కూతురు. అందుకని తనని మేము ఎంతో ముద్దు చేశాము. తను ఎంతో అందంగా ఉండేది. తన జుట్టు కూడా చాలా పొడవుగా ఉండేది. సాయంత్రం అయ్యేసరికి ప్రతిరోజూ తను తన జుట్టుని వదులుకొని ఎదురుగా ఉన్న తోటలో తిరగడానికి వెళ్లేది. అమ్మా సనా, నువ్వు నీ ఇష్టప్రకారం పార్కులో తిరగడానికి వెళ్తున్నావు. అది కూడా జుట్టు వదులుకొని. పెళ్లి కాని అందమైన పొడవైన జుట్టున్న అమ్మాయిలు సాయంత్రం వేళ ఒంటరిగా ఇలా తిరగడానికి వెళ్తే వాళ్లని ఇఫ్రిత్ తన వలలో వేసుకుంటాడు. అమ్మా, ఈ ఇఫ్రిత్ ఎవరు? చాలా రకాల జిన్లు ఉంటాయి. వాళ్లల్లో ఒకటి ఈ ఇఫ్రిత్ జిన్. ఆ జిన్ ఆడపిల్లలు జుట్టు విరబోసుకుంటే ఆహ్వానిస్తున్నారు అనుకుంటుంది. ఆ తర్వాత ఆ అమ్మాయికి ప్రియుడిగా మారుతుంది. తనని ఎప్పటికీ ఒంటరిగా వదలదు. అమ్మీ, నేనిప్పుడే కాసేపట్లో వస్తాను. క్షేమంగా. నాకేమీ కాదమ్మా. అలాగని చెప్పి ఒంటరిగా వెళ్ళింది. ఆ తర్వాత 2 గంటల తర్వాత ఇంటికొచ్చింది. కాని తను చాలా మారిపోయింది. తను ఒంటరిగానే 5గురు తినే భోజనం తినేది. ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేది కాదు. గదిలో ఒంటరిగా కూర్చునేది. తనతో తనే మాట్లాడుకుంటూ ఉండేది. ఒకరోజు నేను ఈయనని ఇంటికి పిలిపించాను. ఈయన సనా మీద నుంచి ఇఫ్రిత్ జిన్ నీడను తొలగించారు. మేమీ ఇంటిని వదిలేశాము. అప్పుడే ఈయన ఆ జిన్నుని శవపేటికలో బంధించారు. శవపేటికలో బంధించారా? కాని ఎందుకు? అది ఒక వశీకరణ. 1 సంవత్సరం పాటు తనని శవపేటికలో బంధించాను.
అలాగే తనకి ప్రతి అమావాస్య రాత్రి ఒక మేకను బలివ్వాల్సి ఉంటుంది. అది మాత్రమే షరతు. అమావాస్య రోజు రాత్రి తప్ప ఈ ఇంట్లోకి ఎవరు వెళ్ళకూడదు. అలా వెళితే శవపేటక నుంచి విముక్తిని పొందుతుంది. నీ కూతురు ఇక్కడికి వచ్చింది, దాన్ని బట్టి అర్థమవుతుంది మీ అమ్మాయికి అతడు ప్రియుడిగా మారాడు. కానీ తను ఒక జిన్ అయితే మరి ఇంకా ఒక ఆడపిల్లలాగా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు? అది కేవలం తన గుర్తింపుని దాచిపెట్టుకోవడం కోసమే అలా చేస్తుంది. సృష్టికి ఎవరైతే దగ్గరగా ఉంటారో వాళ్ళకి సృష్టి మీద తన నీడ ఉందని తెలియకుండా చూసుకుంటుంది. బాబా, మేమిప్పుడు మా సృష్టిని ఎలా కాపాడుకోవాలో దయచేసి చెప్పండి. అక్కడ సృష్టి తన గదిలో కూర్చుని ఉంటుంది. అప్పుడే కిటికీ దగ్గర ఎవరో కొట్టినట్టు అనిపిస్తుంది. సృష్టి లేచి వెళ్లి కిటికీ తెరుస్తుంది. అప్పుడు ఒక అబ్బాయి ఎదురుగా ఉంటాడు. హలో, నా సర్ప్రైజ్ ఎలా ఉందా డియర్? తను అతన్ని చాలా విచిత్రంగా చూస్తూ ఉంటుంది. ఆ అబ్బాయి కిటికీ నుంచి లోపలికి దిగుతాడు. నీకు నేనెవరో కూడా తెలియదు అన్నట్టు అలా చూస్తున్నావేంటి? ఎన్ని రోజులైందో నిన్ను హత్తుకొని. తను వెంటనే సృష్టిని హత్తుకుంటాడు. నువ్వు ఏం చేస్తున్నావసలు? నువ్వు నన్ను ఇలా ముట్టుకోవడానికి వీల్లేదు. అరే, నేను నీ సుశాంతిని. ఏమైంది నీకు? అంతలో సృష్టి వెనకాల అదే ఇఫ్రిత్ జిన్ ఉన్నట్టు కనిపిస్తుంది. అతను తన భయంకరమైన కళ్లతో సుశాంత్ని చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఇఫ్రిత్ సృష్టి శరీరంలో కలిసిపోతాడు. ఆ తర్వాత సుశాంత్ని హత్తుకుంటుంది. హత్తుకోగానే సుశాంత్కి చెమటలు పడతాయి. తన అరుపు ఇంటి బయట వరకు వినిపిస్తుంది. అరే, ఈ అరుపు ఎవరిది? త్వరగా పదండి. వాళ్ళందరూ కూడా ఒకేసారి ఇంటి లోపలికి చేరుకుంటారు. అక్కడి దృశ్యాన్ని చూసి వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. అందరూ భయంతో వణికిపోతారు. సుశాంత్ శవం చాలా దారుణమైన పరిస్థితుల్లో నేల మీద పడి ఉంటుంది. ఇక సృష్టి ఎంతో ప్రశాంతంగా మంచం మీద కూర్చొని నవ్వుతూ ఉంటుంది. ఇఫ్రిత్, ఆ అమ్మాయిని వదిలిపెట్టు. ఆ మాట అనగానే అతను తన సంచిలో నుంచి ఒక బాటిల్ని తీస్తాడు. ఆ పచ్చని నీళ్లను తన మంచం చుట్టూ చల్లుతాడు. మౌల్వీ, నువ్వు మళ్ళీ వచ్చావా నన్ను ఇబ్బంది పెట్టడానికి? నువ్వు ఆ అమ్మాయిని వదిలిపెట్టు, లేకపోతే అసలు బాగుండదు. నేనేం చెయ్యగలనో ఇప్పుడే నీకు చూపిస్తాను. ఆ మాట అంటూ సృష్టి కళ్ళు మూసుకొని ఏవో మంత్రాలు చదువుతుంది. తర్వాత బెడ్ మీద నుంచి లేచి తనంతట తనే గాల్లోకి ఎగిరి ఆ గీత నుంచి బయటికి వస్తుంది. నేనిక వెళ్తాను అంటూ వేగంగా అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. ఆ బంగళా లోపల తనను బంధించే శవపేటికను పెట్టుంచాను. ఒకవేళ తను ఆ శవపేటికను కాల్చేస్తే అప్పుడు మనం తనని ఎప్పటికీ సృష్టి నుంచి వేరు చేయలేము. త్వరగా అక్కడికి వెళ్ళి తనని ఆపండి. వాళ్లందరూ పరిగెత్తుకుంటూ ఆ భవనంలోకి వెళ్తారు. కాని అక్కడ విచిత్రమైన నిశ్శబ్దం కమ్ముకుని ఉంటుంది. తను ఇక్కడే అక్కడ ఉంది, ఇక్కడే దాక్కుని ఉంది. అందరూ ఒక్కసారిగా చూసేసరికి పైన సీలింగ్ మీద సృష్టి బల్లిలాగా అతుక్కుని ఉంటుంది. నేను ఇక్కడున్నాను ముద్దుల్లారా అని అంటూ తను వెంటనే మౌల్వీ మీదకు దూకుతుంది. మౌల్వీ చేతిలో పట్టుకుని ఉన్న పచ్చరంగు నీళ్ల బాటిల్లోని నీళ్లన్నీ తన మీదకు ఉంపుతాడు. దాంతో వెంటనే గట్టిగా అరుస్తూ అక్కడ్నుంచి శవపేటిక ఉన్న గదిలోకి వెళ్లిపోతుంది. శవపేటిక పక్కన ఒక కిటికీ ఉంటుంది. ఎదురుగా చిమినీలో మంటలు మండుతూ ఉంటాయి. ఇప్పుడు చూడండి, నేను ఈ శవపేటికను మీ కళ్ల ముందే అంతం చేస్తాను. ఆ తర్వాత మీలో ఎవరూ కూడా నన్ను ఏమీ చెయ్యలేరు అని చెప్పి తను చిమినీలో కాలుతున్న ఒక కట్టెను తీస్తుంది. అంతలో వెంటనే ఉరుములు ఉరుముతాయి. బయట వర్షం మొదలవుతుంది. తను ఆ కాలుతున్న కట్టెను తీసుకొని శవపేటిక దగ్గరకు వెళ్తుంది. నేను నిన్ను అలా చెయ్యనివ్వను. మౌల్వీ గారు వెంటనే మంత్రాలు చదవటం మొదలు పెడతారు. అది చదవటం ఆపు. తను శవపేటికకు నిప్పంటేస్తుంది. ఆ తర్వాత గట్టిగా నవ్వుతుంది. అంతలో అంగద్ పక్కనే ఉన్న కిటికీని తెరుస్తాడు. దానిలో నుంచి గది లోపలికి తుఫాను గాలులతో పాటు వర్షపు నీళ్లు కూడా వస్తాయి.
శవపేటికకు అంటుకున్న నిప్పు పూర్తిగా ఆరిపోతుంది. లేదు, తను ఎంతో వేగంగా మౌల్వీ దగ్గరికి వెళ్లబోతుంది. కాని అప్పుడే మౌల్వీ గారు, ఇక నేను మంత్రాన్ని పూర్తిగా చదివేశాను. జిన్ ప్రపంచానికి చెందిన కాపలాదారులారా, తనని తన ప్రపంచంలోకి తీసుకువెళ్ళండి. తన ఉద్దేశాలు మంచివి కాదు. తనని ఇక్కడి నుంచి మీ ప్రపంచంలోకి తీసుకువెళ్ళండి. శవపేటిక లోపల నుంచి తెల్లని వెలుగు వస్తుంది. అది చూసి సృష్టి లోపల ఉన్న ఇఫ్రిత్ గట్టిగా అరుస్తుంది. లేదు, నేనెక్కడికి వెళ్లను. 2 పొడవైన తెల్లని చేతులు శవపేటికలో నుంచి బయటికి వస్తాయి. అవి సృష్టి భుజాలను పట్టుకుంటాయి. అంతలో సృష్టి శరీరంలో నుంచి ఇఫ్రిత్ బయటికొస్తుంది. తన భయంకరమైన రూపాన్ని చూసి అక్కడున్న వాళ్లందరూ భయపడతారు. సృష్టి కూడా అది చూసి అరుస్తుంది. నాన్నా! అలా అరుస్తూ అంగద్ దగ్గరికి వెళ్తుంది. అంగద్ తనని దగ్గరికి తీసుకుంటాడు. ఆ చేతులు ఇఫ్రిత్ జిన్ని శవపేటికలోకి లాక్కుంటాయి. ఆ తర్వాత శవపేటిక దానంతటదే మూసుకుంటుంది. ఉన్నట్టుండి అన్ని వైపులా నిశ్శబ్దం కమ్ముకుంటుంది. మాల్వి గారు, ఇప్పుడు అది ఈ శవపేటిక లోపలుందా? నేనేదైతే చూశానో దాని ద్వారా శవపేటిక లోపలున్న జినులోకం తలుపులు తెరుచుకున్నాయి. ఇక తను ఈ శవపేటిక ద్వారా తన లోకానికి తిరిగి చేరుకుంది. ఇంకా 1 నెల రోజుల లోపు ఎవరూ ఈ శవపేటికను తెరవకూడదు, లేకపోతే తను మళ్లీ తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్లందరూ ఆ భవనంలోంచి బయటికి వెళ్తారు. మౌల్వీ గారు మళ్లీ ఆ తలుపులకి రక్షాసూత్రాన్ని కట్టడంతో పాటు ఈసారి ఒక తాళాన్ని కూడా వేస్తారు. ఇక మరుసటి రోజు అంగద్ తన కుటుంబాన్ని తీసుకొని వేరే ఇంటికి షిఫ్ట్ అయిపోతాడు. సృష్టి పూర్తిగా కోలుకుంటుంది. కాని ఆ జిన్ భయంకరమైన మొహం బహుశా తనెప్పటికీ మర్చిపోలేదేమో. అలాగే ఆ శవపేటిక శబ్దం చేయటం మొదలు పెడుతుంది. ఈ శవపేటికను ఎవరైతే తెరుస్తారో నేను వాళ్లని ఎక్కడికో తీసుకువెళ్ళిపోతాను, గొప్ప వాళ్లను చేస్తాను.